శిలువ ధ్యానాల్లోకి వెళ్తున్నాము మనము. లాస్ట్ టైం వెన్ వి డిస్కస్డ్ ఆన్ ద థీమ్ ఏంటి అంటే క్రాస్ షేప్డ్ డిసైపుల్ అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. ఆ శీర్షికలోనే మనము ఈ సండేస్ అన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. క్రాస్ షేప్డ్ డిసైపుల్ అంటే చాలామందికి కరెక్ట్ పిక్చర్ వచ్చినట్టు లేదు. అంటే డిసైపుల్ క్రాస్ షేప్లో ఉంటాడా అనేది సందేహం కలిగి ఉండొచ్చు మీకు. అది కాదు ఉద్దేశము. క్రాస్ షేప్డ్ డిసైపుల్ అంటే సిలువ డిసైపుల్ని షేప్ చేయటం అన్నమాట. ఓకే, క్రాస్ ఈస్ ఎ గాడ్ డిజైన్డ్ టూల్ టు షేప్ ఎ పర్సన్ ఇన్ టు క్రైస్ట్. అర్థమైంది ఈ వాక్యం మీకు? క్రాస్ ఈస్ ఎ గాడ్ డిజైన్డ్ టూల్ టు షేప్ ఎ పర్సన్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతూ ఉండాలి అని చెప్పేసి వింటూ ఉంటాం కదా. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడటానికి మనం పాట కూడా పాడుకున్నాం కదా. ఏం పాట? లాస్ట్ పాట, శిల్పి చేతిలో శిలను నేను అనుదినం నన్ను చెక్కుదేవా అని చెప్పేసి మనము పాట పాడుకున్నాం. అలా మనం క్రీస్తు సారూప్యంలోకి మార్చబడుతూ ఉంటాం. ఓకే, క్రాస్ షేప్డ్ డిసైపుల్గా మనము మార్చబడాలి అంటే సిలువ లేకుండా మనము డిసైపుల్గా మార్చబడలేము. సో ఈ సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సత్యాలు నేర్చుకుంటూ లాస్ట్ టైం మీకు గుర్తుందో చిన్న రీక్యాప్ ఇస్తాను నేను. లాస్ట్ టైం మనము పేతురు గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. పేతురు జీవితంలో నుంచి మనము ఈ క్రాస్ డిసైపుల్షిప్ అనేవి నేర్చుకుంటూ వస్తున్నాం. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నామంటే మనము క్రీస్తుతోని నడుస్తూ ఉన్నప్పుడు సిలువ ఎత్తుకుంటాము. సిలువ ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని నడవడానికి ముందు దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ స్టాండ్ యాజ్ మార్క్స్ ఫర్ అ డిసైపుల్. అంటే ఒక శిష్యరికంలోకి రావటానికి ఇనీషియల్ స్టెప్స్ ఎలా ఉంటాయని చెప్పేసి నేర్చుకున్నాం. పేతురు జీవితంలో దేవుడు పిలవటమే కాదు, ఎవరో చెప్తే విని దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తులో ఆయనతోని సంబంధము సహవాసం కలిగి ఉంటూ ఉండగా దేవుడు తన జీవితంలో మిరాకిల్స్ చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ఇలా నా జీవితంలో అని చెప్పేసి తన యొక్క మనసు పరిపక్వం చెందుతూ వస్తూ యేసు ఎవరు అని చెప్పేసి ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉండగా ఆయన యేసు యొక్క ప్రభుత్వంలోకి వచ్చినట్టు మనం చూస్తాం అనమాట కదా. చేపలు పడినప్పుడు పీటర్ ఏమన్నాడు? డిపార్ట్ ఫ్రమ్ మీ లార్డ్, నా దగ్గర నుంచి వెళ్ళిపోదేవా, నేను ఐఎమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్ అని చెప్పాడు అనమాట. అట్లా ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తూ ఉండగా దేవుడు ఇంకోటి చేస్తాడు డిసైపుల్షిప్లో. మనం నేర్చుకున్నాం లాస్ట్ టైం. ఏం నేర్చుకున్నామంటే మనము ఎర్లీ స్టెప్స్ వేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. తడబాటు పడినా కానీ మునిగిపోయినా కానీ లేపి మనల్ని తిరిగి పడవలోకి, స్టేబుల్ వాటర్స్లోకి ఆర్ స్టేబుల్ గ్రౌండ్లోకి మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా నడిపించడంలో యేసుక్రీస్తు మనకి నడకని నేర్పిస్తూ ఉంటాడని చెప్పేసి మనము నేర్చుకున్నాం. ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో ఎలా నడవాలో దేవుడు మనకి నేర్పిస్తాడు, ఒక శిష్యునికి నేర్పిస్తాడు. అది కూడా శిష్యరికంలో ఒక భాగమే అని చెప్పేసి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మళ్ళీ మనం అదే ప్యాసేజ్ చూద్దాము. మత్తయి సువార్త, ఒకసారి మన బైబిల్స్ తెరుద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మనము యెరూషలేముకు వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే కైసరియా ఫిలిప్పీ అయిపోయిన తర్వాత యెరూషలేము మార్గంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి అనమాట. అంటే యెరూషలేముకి యేసుక్రీస్తు వెళ్తూ ఉంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంకి ముందు మీరు ఒకసారి లూకా సువార్త తీస్తారా? లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం ఇలా రాయబడి ఉంది. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెలుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ స్క్రిప్చర్స్లో. ఓకే, అప్పటిదాకా లాస్ట్ టైం అనుకున్నాం కదా, అప్పటిదాకా యేసుక్రీస్తు పబ్లిక్ మినిస్ట్రీలో ఉన్నాడు. ఆ పర్టికులర్ సన్నివేశం, కైసరియా ఫిలిప్పీ సన్నివేశం అయిపోయిన దగ్గర నుంచి ఆయన ప్రైవేట్ మినిస్ట్రీకి తన యొక్క మినిస్ట్రీని కన్వర్ట్ చేసుకున్నాడని చెప్పేసి మనము నేర్చుకుని ఉన్నాము. ఇది ఇంకో వచనం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు.
ఏమర్థమైంది మీకు ఈ చిన్న చిన్న వర్స్లో నుంచి? ఏమైనా అర్థమైందా మీకు? దేర్ ఈస్ ఎ టైం పీరియడ్, ఒక సమయం ఉంది. ఆ సమయం అయిపోతున్నప్పుడు, దగ్గర పడుతున్నప్పుడు, అంటే పరిపూర్ణ, మనం దగ్గర పడుతుంది అంటాం. దగ్గర పడుతుంది అనేది చాలా నెగిటివ్ కనెక్టేషన్లో వస్తుంది కదా. అరే టైం దగ్గర పడిందిరా అంటారు కదా. ఓకే, ఇది అట్లా కాదు. ఆయన సమయము ఈ లోకంలో పరిపూర్ణమగుచున్నప్పుడు, అంటే వెన్ హిస్ టైమ్ ఈస్ గెటింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ దిస్ వరల్డ్, ఆయన ఏం చేశాడంట? ఆయన యెరూషలేమునకు వెలుటకు మనసును స్థిరపరచుకున్నాడంట. ఇంగ్లీష్ బైబిల్లో హి హస్ రిజాల్వ్డ్ హిస్ మైండ్. గుర్తుపెట్టుకోండి మాట, మనసుని సిద్ధపరచుకోవటమా స్థిరపరచుకోవటమా? మనసుని ఏంటి? సిద్ధపరచుకోవటమా స్థిరపరచుకోవటమా? మీ బైబిల్స్లో ఏముంది? కరెక్ట్గానే చదువుతున్నాం అందరం. మనసుని స్థిరపరచుకోవటం. మనసుని ఎప్పుడు మనం స్థిరపరచుకుంటాము? ఆ అవసరం ఎప్పుడు వస్తుంది? సిద్ధపాటు కాదు, మనసు సిద్ధపాటు కాదు, మనసుని స్థిరపరచుకోవటం. ఎలాంటి సన్నివేశాల్లో వస్తుంది మీకు మనస్సుని స్థిరపరచుకోవాలి అనే ఒక ఆలోచన? ఎప్పుడు వస్తుంది? ఒక 2-3 ఆలోచనలు మదిలో వచ్చి మనల్ని కలవరపరుస్తూ ఉంటే మనం ఏమనుకుంటాము? లేదురా మనము ఫోకస్డ్గా ఉండాలి, ఒక దాని గురించి ఆలోచించాలి, ఒక వైపుకే వెళ్ళాలి. మనస్సుని స్థిరపరచుకోవటం అంటే ఆలోచనలని పదిలపరచుకోవటం, ఆలోచనలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కేంద్రీకరించటం. మనస్సుని స్థిరపరచుకోవటం అంటే యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళ్ళటానికి తన మనసుని స్థిరపరచుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఇంకా యెరూషలేంకి ఎందుకు వెళ్తున్నాడు? బై ద వే, మనం లాస్ట్ వర్డ్లో అనుకున్నాం కదా, చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 16 ఏం చదువుకున్నాం? నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ నన్ను పరిసయ్యులు కానీ యూదులు కానీ శాస్త్రులు కానీ నన్ను శ్రమ పెడతారు, నేను సిలువ వేయబడతాను, నేను చనిపోతాను, నేను తిరిగి లేస్తాను. యెరూషలేంలో జరిగే ఇంపార్టెంట్ ఘట్టాలు ఇవి. అలాంటి ఘట్టాలకి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? తన మనసుని స్థిరపరచుకుంటున్నాడు. సిద్ధపాటు వస్తుంది, సిద్ధపాటు నెక్స్ట్ వారం. ఈరోజు మనసుని స్థిరపరచుకోవటం. గుర్తుపెట్టుకోండి, చాలా మంచి వాక్యం ఇది, ఆలోచించండి. ఎప్పుడైతే మనము ఒక శిష్యుడిగా, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉంటూ సిలువ ఎత్తుకోవటానికి, ఇంకా ఎత్తుకోలే, సిలువ ఎత్తుకోవటానికి మన అడుగులు సిలువ వైపు వేస్తాము, యెరూషలేం వైపు వేస్తాము, శ్రమల వైపు మన అడుగులు వేస్తాము. ఎప్పుడైతే మన యొక్క అడుగులు అటువైపుకి వేస్తామో మన మనసులు స్థిరపరచుకోవాల్సిన అవసరం ఉంది. మనసు స్థిరపరచబడకుండా ఉండేవాడు సిలువని ఎత్తుకోవటానికి చాలా కష్టపడతాడు. బిలీవర్స్కి ఈ మాట చెప్తుంది నేను, ఎవరైతే రక్షణ పొందినరో వాళ్ళకి ఈ మాట చెప్తున్నా. ఏంటి అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒకవేళ నీ సిలువని ఎత్తుకోవాలి, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలి అని కనుక నువ్వు కోరుకుంటే, నీ అడుగులు యెరూషలేం వైపుకి వెళ్తుంటే, అంటే శ్రమల వైపుకి, నేను ఈ పర్టికులర్ సిట్యుయేషన్లో ఈ శ్రమ ఉంది, ఈ శ్రమని నేను తప్పించుకోకుండా, ఎస్కేప్ బటన్ కొట్టకుండా ఎంటర్ బటన్ కొట్టి లోపలికి వెళ్ళాలి అనే ఒక డెసిషన్ తీసుకుంటాం కదా, మనము డెసిషన్ తీసుకుంటాం కదా. అట్లాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు మనకి ఫస్ట్ కావాల్సిన ఫ్యూచర్ డిసైపుల్కి ఫస్ట్ కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? ఏం చెప్పండి? మన మనసుని స్థిరపరచుకోవాలి. యేసుక్రీస్తు అది నేర్పిస్తున్నాడు, తన మనసుని స్థిరపరచుకున్నాడంట. అరే మరి అక్కడ శ్రమ ఉంది కదా, అక్కడ నీకు సిలువ ఉంది కదా, అక్కడ పోతే నిన్ను సిలువేస్తారు కదా. ఐఎమ్ ఫుల్లీ అవేర్. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత సడన్గా అకస్మాత్తుగా వచ్చింది కాదు సిలువ. సిలువ ఎప్పుడు ఎత్తుకోవాల్సిన పరిస్థితి మనకి ఏర్పడినా అది మనకి ఎట్లా వస్తుంది అంటే, యూ షుడ్ బి వెల్ అవేర్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద క్రాస్ ఇన్ దిస్ సిట్యుయేషన్. సడన్ గా రాదు సిలువ ఎత్తుకునే పరిస్థితి. యూ షుడ్ బి మెంటలీ స్టేబుల్, మనస్సుని స్థిరపరచుకొని రిజాల్వింగ్ అంటే ఏంటి? మనసుని దృఢపరచుకోవడం, రిజాల్వింగ్, స్థిరపరచుకోవడము, అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు యెరూషలేం వైపుకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న టైంలోనే జరిగినది చూడండి ఒకసారి. మనం ఈ యొక్క ఆలోచన మీరు మదిలో పెట్టుకొని మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం లాస్ట్ టైం చదువుకున్నాము. ఎప్పుడైతే ఒక మనిషి అలా స్థిరపరచుకొని యెరూషలేం వైపుకి వెళ్తున్నాడో,
యేసుక్రీస్తు యొక్క డిసైపుల్స్లో ఒక డిసైపుల్ ఎవరు? పేతురు. ఏమన్నాడంటే ఎప్పుడైతే ఈ వార్త చెప్పాడో యేసుక్రీస్తు, పేతురు వెంటనే ఏమన్నాడంటే ఇది నీకు తగదు, అసలు ఇది నీకు జరగకూడదు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాడు. దిస్ ఇస్ వాట్ పీటర్ ఇస్ డూయింగ్. మనందరం పీటర్ లాంటి వాళ్ళం అన్నమాట. When cross is presented to us, how do we see it? When cross is presented to us, how are we seeing it? చాలా సార్లు మనం ఎట్లా చూస్తామంటే, క్రాస్ ని ప్రెజెంట్ చేసినప్పుడు మనం క్రాస్ ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచినప్పుడు మనకి దగ్గరగా ఉన్నోళ్ళు, మన సన్నిహితులు వచ్చి, అన్నా నీకు అట్లా జరగకూడదన్నా, అసలు నువ్వు ఈ శ్రమల నుంచి నువ్వు వెళ్ళకూడదన్నా అని చెప్పేసి చెప్తారు. అలా చెప్పడంలో వాళ్ళ ఇంటెన్షన్స్ గుడ్ ఇంటెన్షన్సా బ్యాడ్ ఇంటెన్షన్సా? గుడ్ ఇంటెన్షన్స్ కదా, చాలా మంచి ఇంటెన్షన్స్. అసలు అట్లాంటి డిసైపుల్ నాకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది, అట్లాంటి ఫ్రెండ్ నా పక్కన ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎవరు? నేను శ్రమంలోకి వెళ్తుంటే శ్రమంలోకి వెళ్ళకుండా ఆపి, అన్నా ఇది నీకు తగదన్నా, అసలు నీకు ఇది యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఆర్ యు దిస్ నాట్ ఫర్ యూ అన్నా అని చెప్పేసి శ్రమలు లేకుండా మనకి సాదా సీదా సేఫ్ జర్నీ ఎవరైనా చూపించారనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. చాలాసార్లు మనం ఏమంటాం, యు ఆర్ ఎ గాడ్ సెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని అంటాం కదా, యు ఆర్ ఎ గాడ్ సెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అని అంటాం. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడంటే, వెంటనే పేతుర్ని గద్దిస్తాడు. గద్దించడం లాస్ట్ టైం అనుకున్నాం మనం, గద్దించడం యొక్క సారాంశం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. కానీ దాని తర్వాత ఒక చిన్న మాట అన్నాడు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ టుడే. చూడండి, పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా 22వ వచనం, మాథ్యూ 16:22. పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగును కాక, అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఇది మనము లాస్ట్ టైము డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక చిన్న మాట అన్నాడు చూడండి, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. I don't know if you have understood the meaning of this verse. That is what we are trying to expound today. యేసుక్రీస్తు పేతురుని చూచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పేతురుని చూసి సాతానా నా వెనుకకు పో అని అన్నాడు. యాక్చువల్గా పేతురుని చూశాడు కానీ అడ్రస్ చేసింది ఎవరిని? సాతానుని అడ్రస్ చేశాడు. దాని తర్వాత సాతానుతో పని అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేతురు అంటున్నాడు, పేతురు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నేను సిలువ ఎత్తుకోవాలి, అది దేవుని చిత్తం నా జీవితంలో. The very purpose I came into this world is to die for you and execute the plan of God, the redemptive plan of God in this world. అలా విమోచన కార్యము చేయాలంటే నీ జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళాలి? సిలువ మీదకి వెళ్ళాలి. దానికి అది దేవుని చిత్తము, దేవుని ప్లాన్ పర్పస్ నా జీవితంలో. ఆ దేవుని ప్లాన్ పర్పస్ నా జీవితంలో నెరవేర్చకుండా ఉండటానికి నువ్వు నీ యొక్క గుడ్ ఇంటెన్షన్స్తో నాకు అభ్యంతర కారణమై ఉన్నాడు. చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ద ఛాలెంజ్ ఫర్ యూ అండ్ మీ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు ఐడెంటిఫై దట్ సిట్యుయేషన్ అండ్ టెల్ దట్ దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈస్ ఫ్రమ్ సైటన్. టు ఐడెంటిఫై ఇట్ చాలా కష్టం అలా ఐడెంటిఫై చేయటం. ఇప్పుడు దాకా మీ యొక్క దేవునితో మీ యొక్క నడకలో ఇప్పుడు వరకు ఒకసారి అట్లా చేశారో లేదో నాకు తెలియదు. చాలా కష్టం. నేను కూడా చేశానో లేదో వెనకకి వెళ్ళి ఆలోచించుకుంటాను ఈ వాక్యం చదివేటప్పుడు. దేవా, ఎప్పుడన్నా నీ చిత్తం చేయడానికి నేను ముందుకు వెళ్తున్నప్పుడు అది శ్రమలు తీసుకొచ్చే చిత్తం అయితే, నీ చిత్తం నెరవేర్చడానికి ముందుకెళ్తున్నప్పుడు నాకు శ్రమలు వస్తున్న పరిస్థితి ఏర్పడితే, అలాంటప్పుడు నా సన్నిహితుడు వచ్చి, అన్నా ఇది నీకు తగదన్నా అని చెప్పేసి నన్ను ఒక సులువైన మార్గం నాకు చూపిస్తే,
నేను సులువైన మార్గాన్ని ఎంచుకుంటానా, లేకపోతే ఆ శ్రమల మార్గాన్ని ఎంచుకుంటానా? అలాంటి పరిస్థితే ఏర్పడితే ఒక పోల్ పెడదాం. మీరందరూ ఏం చూస్ చేసుకుంటారు? అన్న ఇట్లాంటి ప్రశ్నలు అడగద్దు కదా, అడగకుండానే బెటర్. ఇట్లాంటివి అందరు చెప్తారు మనము సులువైన మార్గం చూసుకుంటామని అందరు చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. కానీ నా ఆవేదన ఏంటంటే ఆయా గ్రహింపుకు రావాలా ఫస్ట్. చాలాసార్లు మనం సులువైన మార్గం కనిపించగలే దిస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్ అని వెళ్ళిపోతాం. ఎవడైతే ఆ యొక్క సజెషన్ ఇచ్చిండో వానికి ఏం చెప్తాము? యు ఆర్ ఫ్రమ్ ద లార్డ్ అని చెప్తాం, చెప్పి ముందుకెళ్తాం. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఆ సిట్యుయేషన్ని పేలికలుగా డివైడ్ చేసిండు. ఒక స్కాల్పెల్ బ్లేడ్ తీసుకొని పేలికలుగా డివైడ్ చేసేసి ఈచ్ ఒక్కొక్క భాగం ఒక్కొక్క బాక్స్లో పెట్టి, అంటే అంత డిజైన్మెంట్ ఉంది, అంత ఖచ్చితత్వం ఉంది. అందరిని ఒక బాక్స్లో పెట్టి ఫస్ట్ ఒక బాక్స్ని అడ్రస్ చేసిండు. దిస్ ఈజ్ ఫ్రమ్ సేటన్, కమాన్ అడ్రస్ చేసిండు సేటన్ని. నెక్స్ట్ బాక్స్కి వచ్చిండు పీటర్కి చెప్తున్నాడు, నువ్వు నాకు అభ్యంతర కారణం. ఎట్లా అభ్యంతర కారణం అవుతాను? ఐఎమ్ రిజాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యూ టు గో టు ద క్రాస్. ఇది తగదు నీకు అని చెప్తుంటే ఇది ఎట్లా అభ్యంతర కారణం అవుతా నేను? అంటే దేవా నేను నాదేలా చెడుందా, నీదా చెడు? యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ 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 గుడ్ ఇంటెన్షన్స్. At the same time, the problem is there in the good intention, behind the good intention. Good intentions, bad suggestion, or good intentions, not a good suggestion, or good intentions, not a godly advice. అది మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారా? నా ప్రార్థన ఈరోజు మన అందరికీ ఎవరెవరైతే వాక్యం వింటున్నారు ఏంటంటే, దేవా ఈ వాక్యం అయ్యేలోపు అట్లాంటి స్పిరిట్ని మాకు కావాలి. వెనలా చెప్తా ఉంది కదా, యూ హ్యావ్ టు డిఫై వన్ స్పిరిట్ అండ్ యూ హ్యావ్ టు ఒబే వన్ స్పిరిట్ అని చెప్తా ఉంది కదా టెస్ట్ మనీ టైంలో. వీ నీడ్ టు హ్యావ్ దట్ స్పిరిట్ ఫస్ట్ టు రికగ్నైజ్. నీకు మేలు జరుగుతున్నప్పుడు మేలులో సాతాను వస్తాడు, గుర్తుపెట్టుకోండి. బాబోయ్ దేవా ఇట్లాంటి వాక్యము చెప్పకండి అన్నాను అనకండి. దేవుని వాక్యంలో ఉంది, మీకు మేలు జరిగే విధంగా మీకు ఒకటి సజెస్ట్ చేస్తూ ఆ మేలు వెనకాల సాతాను మిమ్మల్ని దేవుని చిత్తంలో నుంచి పక్కదోవ పెట్టే ప్రమాదం ఉంది. ఆల్ మేలులు ఈజ్ నాట్ మేలులు, గుర్తుపెట్టుకోండి. దేర్ విల్ బి సమ్ మేకులు ఆల్సో దేర్. అండర్స్టూడ్? ప్లీజ్ లిసన్. డిసైపుల్షిప్లో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, మనం ఎక్కడ మెచ్యూర్ అవ్వాలి డిసైపుల్షిప్ అంటే ఇది. సిలువ వస్తుంది, సిలువ ఉంది, నెక్స్ట్ వారం ఉంది సిలువ. గుడ్ ఫ్రైడే రోజు సిలువ ఉంది. గుడ్ ఫ్రైడేకి ముందు ఇంకొక 2 వారాలు ఉన్నాయి, వస్తాం సిలువ దగ్గరికి. కానీ దానికి ముందు డిసైపుల్గా, శిష్యుడిగా, నాట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ గుడ్ మైట్ నాట్ బీ ఫ్రమ్ గాడ్, might be taking you away from God's purposes. Beware. మరి ఎట్లా నాకు తెలిసేది? చాలా కష్టం. If everything that is happening in me is good, is from the Lord, if that is the principle of life I have, మంచి జరిగేదంతా దేవుని కోసం, దేవుడి దగ్గర నుంచే వస్తుందనే ప్రిన్సిపల్ ఉంటే దాన్ని ఈరోజు కొంచెం ఎరేస్ చేసేసేయండి. సాతాను కూడా మంచి చేస్తాడు. మంచి చేస్తున్న భ్రమలో మనల్ని సిలువ దగ్గర నుంచి తప్పుదోవ పట్టిస్తాడు. అది ఇక్కడ యేసుక్రీస్తు అలా చూసి దాన్ని ఇట్లా పేలికలుగా డివైడ్ చేసి డిఫరెన్షియేట్ చేసి అడ్రస్ చేస్తున్న ఇష్యూ. యేసుక్రీస్తు శిష్యుడుగా యేసుక్రీస్తు మనసు మనకి కలిగి ఉండాలి. అది వస్తాం, మనసు కలిగి ఉండాలి. ఎట్లా మనసు కలిగి ఉండాలో, మనసు స్థిరపరచుకొని అని చదువుకున్నాం కదా. మనసు స్థిరపరచుకొని ఆయన ఏం చేశాడు? యెరూషలేం వైపుకి తన ప్రయాణం చేస్తుండగా ఒకడు వచ్చి, తన సన్నిహితుడు వచ్చి, ఇది నీకు తగదు, అసలు నువ్వు యెరూషలేంలోకి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ పోతే నేను చంపేస్తారు, అసలు నువ్వు చావకూడదు అని చెప్తుంటే యేసుక్రీస్తు మీద దేవుని యొక్క ప్రణాళికల్ని తప్పుదోవ పట్టిస్తుంటే యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు.
good intentions but not godly advice. I pray that God will give us that discernment in our church. ఈ సంఘంలో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఆ స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ శిష్యరికంలో మనకి ఇవ్వాలనేది నా ప్రార్థన. దేవుడు ఇస్తాడు, మనం దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. కల్టివేట్ అంటే ఏంది? సేద్యపరచుకోవాలి. ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము సేద్యపరచుకోవాలి. ఎట్లా ఇస్తాం నాన్న? సేద్యపరచుకోవడం అంటే ఏంటి? కొంచెం ఎరువేయాలా, కొంచెం నీళ్ళు వేయాలా, ఎండ తగలాలా, ఎండ సరైన మోతాదులో ధర, అది సేద్యపరచడం అంటే. దాన్ని సేద్యపరచుకోవాలి. అట్లాంటి స్పిరిట్ కావాలి మనకి. ఆ స్పిరిట్, ఆ యొక్క డిసిప్లిన్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనము సేద్యపరచుకోవాలి. ఎట్లా సేద్యపరచుకోవాలి చూడండి. దేవుడు చెప్తున్నాడు, ఆ మాట పలికినప్పుడు చూడండి 23వ వచనము, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావు. ఏదైనా ఒక సిచ్యుయేషన్ మన జీవితంలో జరిగినప్పుడు దానికి 2 ఫెసెట్స్ ఉంటాయి, 2 యాంగిల్స్ ఉంటాయి, 2 మిర్రర్స్ ఉంటాయి, 2 దృక్పథాలు ఉంటాయి, 2 విధాలుగా దాన్ని ఆలోచించవచ్చు. ఒక విధం ఏంటి అంటే మనుషులలాగా ఆలోచించడం, ఇంకోటి ఏంటి అంటే దేవుని దృష్ట్యా ఆలోచించడం. దేవుడు ఆ యొక్క డిఫరెన్షియేషన్ని తీసుకొస్తాం. సేద్యపరచుకోవటం ఎలా అనేది మనం చదువుతున్నాం. నువ్వు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు కానీ ఎవరి సంగతులు ఆలోచించట్లేదు? దేవుని సంగతులు ఆలోచించట్లేదు. నేను క్రాస్ నెత్తుకోవాలి, అది దేవుని చిత్తము. ఆ క్రాస్, ఆ యొక్క ఇన్సిడెంట్ని 2 దృక్పథాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, 2 కోణాలు కనిపిస్తున్నాయి, 2 యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒక యాంగిల్ ఏంటి? మనుషులు చూసే విధం. ఇంకో యాంగిల్ ఏంటి? దేవుడి విషయాన్ని ఎలా చూస్తాడనే యాంగిల్. అక్కడ మనం దొరికిపోతాం. శిష్యుడు ఏం చేస్తాడు తెలుసా? అటువైపుకి ప్రయాణం చేస్తాడు. నువ్వు బిలీవర్ అనుకో, బిలీవర్ అయితే అన్ని గుడ్ ఇంటెన్షన్సే, కానీ దేవుని చిత్తంలో ఉండవు. అలా ఆలోచిస్తూ ఉంటే డిసిషన్స్ తీసుకునే టైంలో నువ్వు బిలీవర్గానే మిగిలిపోతావు. ఎందుకు? మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు కాబట్టి. అన్నకి ఏం శ్రమ కలగకూడదు కాబట్టి ఏం చేయాలా? సహాయం చేయాలా. యాక్చువల్గా అన్నని దేవుడు డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు. మీకు చెప్పానో లేదో, ఒకసారి తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? పిక్స్ పెన్లో ఉన్నాడు. ఏం తింటున్నాడు? పొట్టు తింటున్నాడు. వాడు తినాల పొట్టు. అక్కడ వాడికి తింటేనే బుద్ధి వస్తుంది. గుడ్ ఇంటెన్షన్స్ ఏంటి? అయ్యో నా కొడుకు ఎక్కడున్నాడు? పందుల దొడ్లో ఉన్నాడు. అయ్యో నా కొడుకు ఏం తింటున్నాడు? అయ్యో నా కొడుకు ఏం తింటున్నాడు? పొట్టు తింటున్నాడు. ఏం చేద్దాం? పులిహోర ప్యాకెట్ పంపిద్దాం, సహాయం చేయాలి. ఇంటెన్షన్స్ గుడ్ ఇంటెన్షన్సా? వెరీ గుడ్ ఇంటెన్షన్స్. కానీ నువ్వు పులిహోర ప్యాకెట్ పంపించినావు అనుకో, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరదు. వాడు ఎప్పుడూ దేవుని తెలుసుకోడు. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ డిఫరెంట్ examples to understand what is a good intention yet far away from the will of God. Good intention yet far away from the will of the Lord. నువ్వు శిష్యుడిగా మారాలంటే there is no easy path. యాక్చువల్గా మీకు ఫ్రీ వస్తే 2 సార్లు ఆలోచించాలి. ఎవరన్నా మీకు ఏదన్నా ఫ్రీగా ఇస్తుంటే మీరేం చేయాలండి? ఓ 2 సార్లు ఆలోచించాడు. వీడు ఊరికనే ఎందుకు ఇస్తాడు మనకి ఇది ఫ్రీగా? ఊరికనే వీడు ఎందుకు మనకి ఫ్రీగా ఇస్తాడని అది మీరు ఆలోచించాలి. ఏది కూడా ఫ్రీగా రాకూడదు. ఫ్రీగా వస్తుందంటే మీరు రెడ్ బటన్ కొట్టాలి. ఏదైనా సులువైన మార్గం ఉంటే 2 సార్లు ఆలోచించండి, సులువైన మార్గం తీసుకోవడానికి. యేసుక్రీస్తు అన్నాడు, బ్రాడ్ ఈజ్ ద వే. ఎంతమంది వెళ్తారండి? బ్రాడ్ ఈజ్ ద వే. ఎంతమంది వెళ్తారు? తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. బ్రాడ్ ఈజ్ ద వే. బట్ నారో ఈజ్ ద వే. ఎంతమంది వెళ్తారు? ఫ్యూ పీపుల్, కొద్ది మంది. జాగ్రత్త సుమా. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న సన్నివేశము, నేను బయట ఇంకోటి అనట్లే అన్న, అంత మంచి చెడు అనట్లే.
నిజంగా మంచి చేసేటోళ్ళు ఉంటారు, గుడ్ ఇంటెన్షన్స్ గుడ్ అడ్వైసెస్ కూడా ఉంటాయి. కానీ అదే నా ప్రార్థన, అదే నా ఆవేదన ఈరోజు ఏంది అంటే, ఆ గుడ్ ఇంటెన్షన్స్లో బ్యాడ్ అడ్వైస్ని ఎట్లా కనుక్కోవాలి, హౌ డూ యూ డిసెక్ట్ ఇట్ అని హ్యాండ్ పిక్ చేసి ఎట్లా చెప్పగలుగుతావు? యేసుక్రీస్తు ఎట్లా చెప్పగలిగిండు? ఆశ్చర్యం వేస్తుంది నాకు, ఎట్లా చెప్పగలిగిండు ఆయన. ఎందుకంటే ఆయనకి దేవుని చిత్తం ఏంటో తెలుసు, ఆయన ప్రయాణం ఏంటో తెలుసు. దేవుడు ఆయన జీవితంలో గొప్ప ప్రణాళిక ఏంటి? శిలువ మీదకి వెళ్ళి చనిపోవటం. అది చేయటానికి ఏది అడ్డొచ్చినా అది ఎట్లా పరిగణించేవాడు? సాతాన్ దగ్గర నుంచి వచ్చిందని మనము కూడా మనము సిలువ ఎత్తుకోవటానికి దేవుడు అట్లాంటి పరిస్థితి ఏర్పరిచినప్పుడు ఆ సిలువని పక్కన పెట్టి వెళ్ళే మార్గం ఉంటుంది చూసారా, అది జాగ్రత్తగా ఉండండి. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది లార్డ్, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది లార్డ్. గుడ్ ఇంటెన్షన్స్ బట్ బ్యాడ్ అడ్వైస్, నాట్ ఎ గాడ్లీ అడ్వైస్. యేసుక్రీస్తుకి ఇట్లాంటిది ఒక పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎర్లీ మినిస్ట్రీ టైంలో ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆ ప్రార్థనా దినాలు, ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత సాతాను వచ్చిండు. ఎట్లా వచ్చింది తెలుసా? సాతాను మనసులో వచ్చిండు, ఆలోచనలో వచ్చిండు. ఆలోచనలో వచ్చి ఏమన్నాడు, ఒక చిన్న సజెషన్ ఇచ్చిండు. ఏంటి సజెషన్ తెలుసా? ఎట్లనో 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది కదా, నీకు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, నువ్వు విల్డర్లెస్లో ఉన్నావు కదా, ఇవి స్టోన్స్ కదా, ఈ స్టోన్స్ని నీ యొక్క పవర్ ఉపయోగించి బ్రెడ్గా చేసుకొని నువ్వు తినేసాయి అని చెప్పాడు. మా క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ us, యేసుక్రీస్తు చేయగలుగుతాడు ఈ పని? ఈజ్ హీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్? సాధారణ తెలుసు, అందుకనే ఆ యొక్క సలహా ఇచ్చిండు. ఈజ్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్? ఆలోచన వచ్చింది, ఓకే, సాతానని జీసస్ క్రైస్ట్ తెలుసు, మనకు తెలియదు, అదే ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ us టు అండర్స్టాండ్. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఫుడ్ తినమంటారు, తప్పించుకుంటావు. దాని తర్వాత ఇంకో ఫ్రెండ్ వస్తాడు, ఇంకో ఫుడ్ తినమంటారు. ఏం చేస్తారు? ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది కదా, లాజిక్ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది కదా, ఐఎమ్ హంగ్రీ, ఐ హ్యావ్ టు బ్రేక్ ద ఫాస్ట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు బ్రేక్ ద ఫాస్ట్? ఈట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? లాజికలీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఈస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ లాజికలీ? లాజికలీ దేర్ ఇస్ నో రాంగ్. కానీ జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ఒక మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి వాక్యం వల్ల జీవిస్తాడు అని చెప్పాడు. అంటే ఏమంటున్నాడు? నేను ఆ పని చేయను అని అంటున్నాడు అనమాట. ఐ వోంట్ డూ దట్ యాక్టివిటీ. చూడండి దేవుడు ఎట్లా చేస్తున్నాడు, యేసుక్రీస్తు ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ని మనకు చూపిస్తున్నాడో చూడండి. సాతాను నెక్స్ట్ ఏం చేసిండంటే, ఒక బై ద వే టర్నింగ్ ద స్టోన్స్ టు బ్రెడ్ ఈజ్ అ వెరీ ఈజీ టాస్క్ ఫర్ జీసస్. ఇట్స్ అన్ ఈజీ టాస్క్. ఇఫ్ ఈ జస్ట్ ఆర్డర్స్, ఒక బఫే వస్తుంది అక్కడ, ఆ స్టోన్స్, ఆ విల్డర్నెస్ స్టోన్స్లో నుంచి అంతా డిఫరెంట్ బ్రెడ్ బఫే వస్తుంది. ఓకే, ఒకటి వీట్, ఒకటి ఇంకా డిఫరెంట్ మైదా బ్రెడ్, అన్ని బ్రెడ్లు వస్తాయి, పావు బాజీ వస్తాయి, మొత్తం వస్తాయి అని అనుకుంటే కనుక. బట్ జీసస్ సెడ్, ఐ డోంట్ వాంట్ టు యూస్ మై పవర్ టు సర్వ్ myself. I don't want to use my power to convert these stones to bread and serve myself. You understand? Serving myself is not from God. Gurtupeట్టుకోండి. I'm just giving you indicators where you should say, Satan, get away, I am going to take up this cross. If there is anything in your life that is suggesting you to serve yourself, that is not from God. By your powers, by your abilities, by your God-given authority, if you are serving yourself, that is not from the Lord. నెక్స్ట్ సాధారణ ఏం చేసిండంటే, ఒక టెంపుల్ మీదకి తీసుకెళ్ళండి, యెరూషలేం టెంపుల్ మీద తీసుకెళ్ళి
ఏమనంటే నిన్ను ఇక్కడ నుంచి తోసేసుకో అని చెప్పాడు. త్రో యువర్ సెల్ఫ్ డౌన్ అని అన్నాడు. ఆలోచన జీసస్ క్రైస్ట్ మైండ్లో అది. క్యాన్ యూ బిలీవ్ ఇట్? దేనికి అంటే ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కమాండ్ ఏంజల్స్, దే విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. లాజికలీ ఈజ్ దేర్ ఎనీ నాన్ సెన్సికల్ ఇన్ ఇట్? ఏం లేదు కదా. లాజిక్కి సెట్ అవుతుందా? దేవుని కుమారుడు ప్రూవ్ చేసుకోవాలి, దుంగితే ఎవరు రావాలా? రూల్ ప్రకారం ఏంజల్స్ రావాలి, పట్టుకోవాలి, ప్రొటెక్షన్. దాంట్లో ఇంకో స్టోరీ ఉంది, హిడెన్ స్టోరీ. సాతాను ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్, డూ సంథింగ్ స్పెక్టాక్యులర్. డూ సంథింగ్ వాట్? స్పెక్టాక్యులర్. ఆశ్చర్యకరమైనది ఏదైనా చేసినాం అనుకో, అప్పుడు జనాలందరూ ఏం చెప్తారు? ఈయనే మెస్సయ్య అని అంటారు కదా. సో ఆ టెంపుల్ ఎట్లుంటే తెలుసా? యెరూషలేం టెంపుల్ ఏ ఒక్కరోజు కూడా కిక్కెరేసకుండా ఉండదు. యెరూషలేం టెంపుల్ అందరు జనాలు ఉంటారు. అక్కడ పోయి అక్కడ నుంచి జస్ట్ ఇమాజిన్ సాటన్ యొక్క అడ్వైస్, అక్కడ నుంచి తాను తోసేసుకుంటే ఏంజల్స్ వచ్చి ప్రొటెక్ట్ చేస్తే అంతమంది మధ్యలో నెక్స్ట్ ఏంటి? ఇంకా ఏమైనా అవసరమా? క్రాస్ అవసరమా దానికి? మెస్సయ్యాని ప్రూవ్ చేయడానికి క్రాస్ కూడా అవసరం లేదు. యు అండర్స్టాండ్? సిలువ ఎత్తుకోవటంలో సేవింగ్ మై సెల్ఫ్ ఉండదు. ఒకవేళ నువ్వు సిలువ ఎత్తుకోవాలంటే సేవింగ్ మై సెల్ఫ్ ఉండదు. నీ ప్రాణం పనంగా పెట్టి పక్కనని సేవ్ చేయాలి. ఆ మార్గము నీకు శ్రమలతో కూడిన మార్గం. అంటే ఏం చేయాలి? నువ్వు అమాంతంగా పోయి ఆ సిలువని ఎత్తుకోవాలి. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ సాధారణ ఏం చేసింది తెలుసా? ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి ప్రపంచానంతా చూపించాడనమాట. చూపించి ఏమన్నాడంటే, నువ్వు నాకు మొక్కితే నీకు ఈ ప్రపంచాన్ని అంత ఇస్తానని అన్నాడు. అథారిటీ అంత ఇస్తా అన్నాడు. వాట్ ఈజ్ ఈజీ? బవింగ్ డౌన్ అవర్ హెడ్ ఈజ్ వెరీ ఈజీ, ఆర్ టేకింగ్ అప్ ద క్రాస్ అండ్ డైయింగ్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఈజీ. ఏది సులువు అండి? ఏది సులువు? బవింగ్ డౌన్ అవర్ హెడ్ సింపుల్. అసలు అది పెద్ద ఎక్సర్సైజ్ కూడా కాదు, ఇట్లా అంటే అయిపోతుంది. సులువైన మార్గం సాతాను యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఐ డోంట్ వాంట్ దాట్ అని చెప్పిండు అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఎపటైట్, సెకండ్ అప్లాస్, థర్డ్ అథారిటీ. దీస్ ఆర్ ద 3 temptations which we all will face in our life. ఏదన్నా చెయ్యంగలనే ఫస్ట్ ఏమొస్తుంది? అప్లాస్ వస్తుంది. అప్లాస్ కోసం సులువైన మార్గం ఎంచుకున్నావా, నీ యొక్క జీవితం ఆవిరైపోతుంది. అది క్రైస్తవ జీవితం కాదు. అప్లాస్ కోసం సులువైన మార్గం ఎంచుకుంటే, నీ యొక్క ఆకలి తీరడానికి సులువైన మార్గం ఎంచుకున్నావా, అది డిసైపుల్కి తగదు, శిష్యరికంకి అది తగదు. చాలా చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. మార్చి నెల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్. అందరూ దొంగ బిల్లులు పెడతా ఉంటారు, బిల్లు క్రియేట్ చేసిన బిల్స్ పెడతా ఉంటారు. అర్థమైపోతూ ఉంటుంది వీడు క్రియేట్ చేస్తున్నాడని. సులువైన మార్గం, మన ఆకలి తీరడానికి సులువైన మార్గం ఏంది? ఈజీగా అడ్డదారులా డబ్బులు సంపాదించాలా. అడ్డదారులా డబ్బులు సంపాదించినమా, గుర్తుపెట్టుకోండి, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. అడ్డదారులో డబ్బులు సంపాదిస్తే దానికి 100 రెట్లు అమాంతంగా పోతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు సరిగ్గినారు. సులువైన మార్గాలు ఎంచుకోకండి. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. నీవు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు నీకు అంతు పట్టట్లేదు, నీకు అర్థం కావట్లేదు పేతురు అని చెప్తున్నాడు. సులువైన మార్గం వచ్చినప్పుడు దేవుని చిత్తంలో నుంచి నిన్ను పక్కదోవ పెడుతున్నాయా లేదా అని చెప్పేసి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సులువైన మార్గం ఎంచుకుంటాము, శ్రమలు మన వైపు తీసుకోవటం, శ్రమల్ని తీసుకోవటం, శ్రమల్లో నుంచి వెళ్ళటము మనకిష్టం లేక. సులువైన మార్గం, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం, పొడగాటి లైన్, మార్చి నెల, అప్పటికి ఉక్కవస్తూ ఉంటుంది, ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది, పొడగాటి లైన్ ఉంటుంది. మనం ఏం చేస్తాం? సులువైన మార్గం ఏంది? ఒక బ్రోకర్ గాడు వస్తాడు,
వాడు ఒక వల్చర్ లాగా పక్కన ఉంటాడు లైన్లో నిలబడితే. అన్నా ఎందుకన్నా లైన్ నీకు, నాకు ఒక 2000 లంచం ఇచ్చినావు అనుకో అన్నా, నేను చేసి పెడతానా నీకు, నువ్వెందుకన్నా ఎండలా అని అంటాడు. నీకేం చేయాలి అప్పుడు? నీ క్రాస్ ఏది అక్కడ? లంచం ఇవ్వకుండా ఉండటం అనేది నీ క్రాస్, నువ్వు ఎత్తుకునే సిలువ. ఎందుకు? లంచం ఇస్తే ఏమవుతుంది? 12 గంటల నుంచి ఇంకో 2 గంటల లైన్లో ఏం చేయాలా? నిలబడి ఉండాలా. పక్కనే వాడు వల్చర్గాడు ఉన్నాడు, వాడేం చేస్తాడు? వచ్చి 10 నిమిషాలకు ఒకసారి, ఎందుకన్నా కష్టపడుతున్నావు, నాకు ఇచ్చేస్తే పని అయిపోతుంది అన్నాడు. సులువైన మార్గం. శ్రమల నుంచి వెళ్ళకుండా ఉండటానికి మనము సులువైన మార్గాలు ఎంచుకుంటాం. దేవుడు అంటాడు అది దేవుని చిత్తం కాదు, నువ్వు యాక్చువల్గా దేవుని చిత్తంలో నుంచి పక్కకి సింపుల్గా వచ్చేస్తూ ఉంటావు. గమనిస్తున్నారా మీరు? అర్థమవుతుందా మీకు? జాగ్రత్త సుమా. ఏముందన్నా, లాజికలీ ఫిట్టింగ్ కదా, ఎండ తీవ్రంగా ఉంది, అసలే ఆరోగ్యం బాగాలేదు, వాడొచ్చి 2000 చేసి పెడతా ఉన్నాడు. గాడ్ సెంట్ పర్సన్ కదా, అంత శ్రమల్లో నుంచి వెళ్తున్నప్పుడు గాడ్ సెంట్ పర్సన్ కదా ఆయన. వాడు కూడా పాపం నీ శ్రమ చూసే గుడ్ ఇంటెన్షన్స్తో వస్తున్నాడు కదా, సహాయం చేద్దామని. ఆలోచించండి. నువ్వు గనక బిలీవర్ నుంచి డిసైపుల్గా మార్చబడుతూ ఉండాలి అంటే దేవుడు ఇలాంటి సన్నివేశాలు తీసుకొస్తాడు నీ జీవితంలోకి. తీసుకొచ్చినప్పుడు ఆ సిలువను పట్టుకొని స్ట్రేట్గా నిలబడాలి. శ్రమల్లో నుంచి వెళ్ళడానికి మనము ఇష్టపడాలి. అర్థమవుతుందా మీకు ఇది? శ్రమలో నుంచి వెళ్ళడానికి నేను ఇష్టపడాలి. అది దేవుని చిత్తం మన జీవితంలో. అది దేవుని చిత్తము మన జీవితంలో. అస్సలు వెనకంజ వేయకూడదు. యేసుక్రీస్తు ఏం చేసుకున్నాడు? తన మనసుని యెరూషలేం వెళ్ళడానికి ఈక్వల్ టు శ్రమలలోకి వెళ్ళడానికి యేసుక్రీస్తు తన మనసుని ఏం చేసుకున్నాడండి? స్థిరపరచుకున్నాడు. స్థిరపరచుకోండి మీ మనసుని. ఒకసారి చూడండి, మనము 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మంచి మాటను చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, చూడండి చాలా మంచి మాటలు ఇవి, కంటత పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడితే కంటత పెట్టండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక ఎట్లాంటి మనసు అండి? అలాంటి శ్రమ పడే మనసు, ఆ శ్రమను దగ్గరికి తీసుకునే మనసు, ఆ శ్రమను ఆలింగనము చేసుకునే మనసుని మనము కూడా ధరించాలంట. ఎట్లా ధరించాలి తెలుసా? ఆయుధంగా ధరించాలంట, ఆభరణంగా కాదు. చాలాసార్లు సిలువ ఆభరణం అయిపోయింది కదా, చాలాసార్లు సిలువ ఏంది? ఆభరణమే. ఆభరణంలాగా కాదు, ఆయుధంలాగా ధరించాలంట. డూ యు నో దెర్ ఇస్ ఎ ట్రూత్ హియర్ దట్ ఇఫ్ అ డిసైపుల్ willingly enter into suffering to do the will of God, that entire act will become a weapon for him to destroy the plans of devil in his life. అర్థమైందా మీకు? శ్రమ ఆయుధం ఎప్పుడైతే తెలుసా? ఆయుధం ఎందుకైతే తెలుసా? శ్రమంలోకి వెళ్తున్నప్పుడు ఆ మనసుని మనం ఎట్లా ధరించుకోవాలండి? ఆయుధంగా ధరించుకోవాలంట. నువ్వు ఆభరణంగా ధరించుకున్నావు అనుకో ఆవిరైపోతావు. ఆయుధంగా ధరించుకున్నావు అనుకో ఆయాసం లేకుండా బతుకుతావు. శ్రమని మనము ఆలింగనం చేసుకోవాలి, శ్రమని మనం ఎంబ్రేస్ చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు వెనకంజ వేయకూడదు. దేవుని చిత్తం చేయటంలా. నీ పాపం వల్ల వచ్చిన శ్రమ గురించి మాట్లాడతలేను, బై ద వే. నీ పాపం యొక్క పర్యవసానాల గురించి మాట్లాడతలేను, ఆ శ్రమలు కాదు నేను మాట్లాడుతుంది. దేవుని చిత్తం చేయటానికి నాకు శ్రమ వచ్చినా నేను ముందుకెళ్తాను, దేవుని చిత్తం చేయాలి అనే ఒక జర్నీలో శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఆలింగనం చేసుకుంటే మనకు అది ఆయుధంగా తయారవుతుంది. యూ విల్ యూజ్ దట్ యాజ్
అందుకనే శ్రమలు ఆలింగనం చేసుకున్నప్పుడు సాతాను పారిపోతాడు. చాలా కష్టం సాతాను. అందుకనే జీసస్ క్రైస్ట్ అన్న నువ్వు డిసైపుల్ కావాలంటే ఏం చేయాలి? శ్రమలు ఆలింగనం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండుము. అసలు మీకు గనక బైబిల్ స్టడీ చేయాల్సిన ఆశ ఏమైనా కలిగితే ఈ వారం ఓకే, ఈ 2 వచనాలు కొంచెం బైబిల్ స్టడీ చేయండి. ఒక్కొక్క పదము ఇట్ యాడ్స్ లాడ్ ఆఫ్ వాల్యూ. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం అంట ఎట్లా బతకాలంట? మనము దేవుని ఇష్టానుసారంగా. వీ నీడ్ టు లివ్ ప్లీజింగ్ టు గాడ్. హౌ డు యూ లివ్ ప్లీజింగ్ టు గాడ్? ఆ యొక్క మైండ్ని మనం తెచ్చుకోవాలంట. వాట్ ఈజ్ ఆ మనస్సుని ధరించుకోవటం అంటే ఏంటండి? మనస్సును స్థిరపరచుకోవటం గురించి విన్నాం కదా. ఇదేంటి? మనస్సుని మనము ఎట్లా ధరించుకుంటాము? మనస్సును ధరించుకోవటం అంటే ఏంటి తెలుసా? ఆ థాట్ ప్రాసెస్ రావాలా. యేసుక్రీస్తు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో, యేసుక్రీస్తు ఎలా అయితే మనుషుల సంగతులను పక్కన పెట్టి దేవుని సంగతులు ఆలోచిస్తున్నాడో అలాంటి థాట్ ప్రాసెసెస్ మనం కల్టివేట్ చేసుకోవాలి. మన మైండ్లో సిద్ధపరచుకోవాలి మన మైండ్ని దేవుని వాక్యంతో, దేవుని ఆలోచనలతోని. అట్లా మనం దేవుని చిత్తం చేయడానికి, ఇష్టానుసారంగా దేవునికి ప్లీజింగ్గా ఉండడానికి మనం ముందుకెళ్తాం. దట్ ఈస్ హౌ ప్రాక్టికలీ యు గెట్ దట్ మైండ్. ఆ శ్రమ కలిగిన మనసు మనము ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఆలోచన విధానాలు రావాలి. యేసుక్రీస్తు మనకు మాది. ఆయనలాగా మన మనసుని స్థిరపరచుకోవడమే కాకుండా ఆ మనసును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆ మనసుని మనం ఏం చేయాలండి? ధరించుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. ఇంకొక చిన్న విషయం ఉంది. ద ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే డిజర్న్మెంట్. డిసైపుల్కి ఏముండాలండి? డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్కి ఏముండాలి? డిజర్న్మెంట్ ఉండాలి, వివేచనా శక్తి ఉండాలి. మనుషుల సంగతులు, దేవుని సంగతులు తేటతెల్లంగా క్లియర్గా స్కాల్పెల్ పెట్టి డివైడ్ చేయగలిగిన ఆ యొక్క ఎబిలిటీ దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మలో ఇస్తాడు. అది మనము అలవాటు చేసుకోవాలి. లేకపోతే అంతా మాయే, అంతా మాయే. ప్రపంచం అంతా మాయే. మాయలో చిక్కుకుపోతాము, మాడి మసైపోతాం. జాగ్రత్త. సాతాను జోలికి వెళ్ళకండి. సాతాను నల్లంతా దూరంగా పెట్టండి. మంచిదాని ఐస్ క్రీమ్ మంచిగా ఉంటుంది, జాగ్రత్త. ఐస్ క్రీమ్ లోపల ఏముంటుంది? చాలా భయంకర. మీకు తెలుసా పోలార్ బేర్స్ని ఎట్లా హంట్ చేస్తారో తెలుసా? బై ద వే, పోలార్ బేర్స్ని హంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక నైఫ్కి చుట్టూ ఐస్ పెడతారు. ఐస్, పోలార్ బేర్ ఐస్లో ఉంటుంది కదా, అంటార్క్టికాలో ఐస్లో పెట్టి ఆ ఐస్ ఎట్లా ఆ వాటర్ ఐస్ అయ్యేటప్పుడు ఆ వాటర్ ఏం వాటర్ అంటే బ్లడ్ లేడని వాటర్ పెడతారనమాట. ఏదైనా యానిమల్ని చంపి ఆ బ్లడ్ని పెట్టి ఒక కత్తికి చుట్టి పెడతారనమాట. సో ఈ వాసనకి పోలార్ బేర్ వస్తుంది. వచ్చి ఈ బ్లడ్ ఉంది కదా, ఆ వాసనకి ఆ బ్లడ్ని లిక్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. ఐస్ కరిగిపోతుంది, ఇది లిక్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏముంది లోపల? నైఫ్ ఉంది. తన నాలిక నంబైపోద్ది. దేనివల్ల? ఐస్ వల్ల తెగుతుంది. తన రక్తం తనే తాగుతూ ఉండి తాగి 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 చచ్చిపోతుంది. అర్థమైందా మీకు? దట్ ఈస్ హౌ దే హంట్ పోలార్ బేర్స్. సాతాను మన దగ్గరకు అట్లా వస్తాడు. అందుకనే పేతురు ఏం రాసింది తెలుసా? సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదనా వెదకచూ తిరుగుచూ ఉంటాడంట. మీరు అనుకున్నారు యేసుక్రీస్తు వెదకి రక్షించడానికి వచ్చాడు అనుకున్నారు కదా, అది ముమ్మాటికి నిజం. ఆయన ఎంతైతే వెదకి రక్షించడానికి మీ దగ్గరికి వచ్చాడో అంతే విధంగా సాతాను గర్జించే సింహం వల్లే ఒకని వెదకి వాని డిస్ట్రాయ్ చేయడానికి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తాడు తెలుసా? ఎట్లా ప్రజెంట్ చేస్తాడు తెలుసా? చాలా మంచిగా ప్రజెంట్ చేస్తాడు ఒక సిట్యుయేషన్ని. చాలా ఎల్యూరింగ్గా ప్రజెంట్ చేస్తాడు ఒక సిట్యుయేషన్ని. అబ్బా ఇంతకంటే జాక్పాట్ ఇంకా దొరకదు మన జీవితంలో, దిస్ ఈజ్ ద జాబ్ అనుకుంటాం. ఇంతకంటే జాక్పాట్ దొరకదు అనుకుంటాం. దాంట్లో దేవుడి చిత్తం లేకపోతే ఆ యొక్క పర్టికులర్ సిట్యుయేషన్, ఆ యొక్క సన్నివేశం నేను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందండి? అది మన నాశనానికి అవుతుంది. సో మై హోల్ ప్రేయర్ టుడే, అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, లార్డ్ గివ్ అస్ డిసర్న్మెంట్.
దేవా ఎట్లా మనుషులు ఆలోచిస్తారు, ఎట్లా దేవుడు ఆలోచిస్తాడు, నేను నీలాగా ఆలోచించాలి ప్రభా, నాకు ఆ ఆలోచన విధానము, ఆ మనసుని నాకు దయచేయి అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. ఇంకొక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఫస్ట్ డిజర్న్మెంట్ అనుకున్నాం కదా, సెకండ్ది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇది కూడా పేతురు గురించే, క్రాస్ షేప్డ్ డిసైపుల్. మనం పీటర్ లైఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, 13th చాప్టర్ 7th వర్స్ నేను చదువుతున్నాను చూడండి. ఇది మనకి సుపరిచయమైన సన్నివేశం. ఏంటి అంటే, యేసుక్రీస్తు తన అంగిని విప్పి చిన్న బౌల్లో వాటర్ తీసుకొని తన డిసైపుల్స్ యొక్క ఫీట్ని కడుగుతూ ఉంటూ పీటర్ దగ్గరకు వస్తాడు. పీటర్ దగ్గరకు వచ్చినప్పుడు సంభాషణ చూడండి, 6వ వచనం. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవు వెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. డిసైపుల్స్గా ఇంకో క్యారెక్టరిస్టిక్స్ మనం నేర్చుకోవాల్సింది. ఫస్ట్ ఏంటనుకున్నాం? డిజర్న్మెంట్. వెరీ ఇంపార్టెంట్ అన్న డిజర్న్మెంట్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వర్డ్, డు నాట్ మిస్ దట్ వర్డ్. అంత కావాల్సి వస్తే వర్డ్ స్టడీ చేయండి దాని మీద. డిజర్న్మెంట్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇది ఏంటి చూస్తున్నాం మనం. సెకండ్ ఇది ఏంటి అంటే, ఈ సన్నివేశం చూడండి, యేసుక్రీస్తు అందరి పాదాలు కడుగుతూ ఆ యొక్క ఆర్డర్లో పీటర్ దగ్గరకు వచ్చి, పీటర్ నీ పాదాలు కూడా కడుగుతా అంటే, పీటర్ ఏమన్నాడు? నువ్వు నా పాదాలు కడుగుతావా దేవా అని అంటే, యేసుక్రీస్తు ఒకటి అన్నాడు. ఏమన్నాడు చూడండి, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని ఆయనతో చెప్తే, మీరు పీటర్ అయితే ఏం చేయాలా? మీరేం చేస్తారు అట్లా అంటే, నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత నీకు తెలుస్తుంది, ఫస్ట్ అయితే నన్ను గడగని అని అంటే మీరేమంటారు? దేవా కడిగేసే దేవా, ఎందుకు ప్రాబ్లం అనుకుంటాం కదా. కానీ పీటర్ అట్లా అనలే. పీటర్ ఏమన్నాడు చూడండి, పేతురుని నువ్వెన్నడు నా పాదాలు కడగరాదని చెప్పాడు. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పు, దాని తర్వాత కడుగు అని అర్థం అనమాట. అక్కడ ఫస్ట్ నాకేం కావాలి? దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీకు తెలియదు, తర్వాత నీకు తెలుస్తుంది, ఫస్ట్ అయితే ఈ పని కానీ అని అన్నాడు. పేతురు ఏమన్నాడు? నేను కడగనీయను అని అన్నాడు. అంటే అర్థమేంటి? నువ్వు నాకు సమాధానము చెప్తావా లేదా? ఇది అర్థమైందా మీకు పేతురు గురించి? నెక్స్ట్ ఇంకో మాట చూడండి, 36వ వచనం. అదే 13వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళుచున్నావా అని ఆయన అడగగా, యేసు, నేను వెళుచున్న చోటికి ఏమనుంది? నీవు ఇప్పుడు నా వెంట రాలేవు, ఎప్పుడు వస్తావు? తర్వాత వచ్చుదామని చెప్పాడు. మీరేమంటారండి? అమ్మ వస్తాను కదా దేవా చాలా, అది ఇప్పుడు ఆ తర్వాత వేరే విషయం, ఫస్ట్ అయితే వస్తాను కదా చాలా అని అంటాం. పేతురు ఏమన్నాడు చూడండి. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను. మీకు అర్థమైందా? ఈ సన్నివేశాలు అర్థమైనాయా? సరే, రెండు అప్పర్ రూమ్లోనే జరిగినాయి, రెండు పేతురుతోనే సంభాషణ కూడా ఒకటే ప్రిన్సిపల్ మీద, డిసైపుల్షిప్ ప్రిన్సిపల్, అనదర్ డిసైపుల్షిప్ ప్రిన్సిపల్ మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఏంది అంటే, ఇప్పుడు తర్వాత ప్రిన్సిపల్ అన్నమాట. చాలాసార్లు దీంట్లో యేసుక్రీస్తు పేతురుకి ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ పని కానీ ఇప్పుడు నీకు అర్థం కాదు, 2 రోజుల తర్వాత అర్థమవుతుంది, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత నీకు చెప్తా, ఫస్ట్ అయితే పని కానీ అంటే, పేతురు అంటున్నాడు సమస్య లేదంటున్నాడు. నువ్వు ఇప్పుడు నన్ను వెంబడించవు, తర్వాత నువ్వు వెంబడిస్తావు డెఫినెట్లీ, కానీ ఇప్పుడు కాదు అని అంటే, వెంటనే పీటర్ ఏమన్నాడు? నేను ఇప్పుడు అసలు వాట్ ఈస్ ఎ ప్రాబ్లం, నేను ఇప్పుడు ఎందుకు వెంబడించలేను. మనము ఈ యొక్క మైండ్ సెట్ నుంచి ఎదగాలి. ఫస్ట్ మైండ్ సెట్ ఏంటి? ఇహలోపు కార్యాల మీద దృష్టి పెడతాం కానీ పరలోక కార్యాల మీద దృష్టి పెడతాం. మనుషుల విషయాలు దృష్టి పెడతాము, దేవుని విషయాలు దృష్టి పెట్టాము. ఇది ఇంకో మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఏంటి తెలుసా? దేవుడు నాకు ఇప్పుడే కావాలి, నువ్వేదైనా పని ఉంటే ఆపుకో, ఫస్ట్ నాకు క్లారిటీ కావాలి, అప్పుడు నేను డిసైబుల్గా నేను ఒబే చేస్తా. నాకు క్లారిటీ లేకుండా నేను నీకు ఒబే చేయటము ఇంపాసిబుల్ లాడ్ అని చెప్తాం. డిసైపుల్షిప్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఇది, గుర్తుపెట్టుకోండి, గమనించండి.
దేవుడు అంటాడు, నువ్వు ఫస్ట్ ఒబే చేస్తే క్లారిటీ నీకు వచ్చేస్తుంది, నువ్వు ఎదుగుతావు డిసైపుల్గా, నాకు దగ్గరగా అదేంటి నా యొక్క రూపంలోకి మార్చబడుతూ ఉంటావు. నువ్వు యు హ్యావ్ టు జస్ట్ అలో మీ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. చెక్కుము శిల్పి చేతిలో, ఐ నీడ్ టు చిజల్ యూ అవుట్. ఆ చిజలింగ్లో ఏంటి తెలుసా? చిజలింగ్ అవుట్ మన దాంట్లో దేవుని స్వరూపంలో మార్చబడకుండా ఉండటానికి ఒక చిన్న అది ఉంది కదా, దాన్ని తీసేయటానికి దాన్ని శుద్ధిశానం బట్టి కొడితే అది వెళ్ళిపోతుంది. అదేంటి తెలుసా? దేవుని మీద ఆధారపడటం. అది ఉందనుకో ఆధారపడడం. ఏంటి? అది ఉన్నంత కాలం దేవుని ఏమడుగుతూ ఉంటాం, దేవా నాకు ఇప్పుడు క్లారిటీ కావాలి, ఈ క్లారిటీ ఉంటే కానీ నేను ముందుకెళ్ళను దేవా అని అంటాం. దేవుడు అంటాడు, నీకు క్లారిటీ ఇస్తా కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తా అంటాడు. నువ్వు వెయిట్ చేయాలి. వెయిటింగ్ చేయగలుగుతామా? మేము దిస్ ఈజ్ లాంగ్ బ్యాక్ ఇన్ 80s, ఎర్లీ 80sలో కాఫీ డికాషన్ నుంచి ఇన్స్టెంట్ కాఫీ వచ్చింది. అబ్బా అసలు ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇన్స్టెంట్ కాఫీ అంటే మనం అంతా దాన్ని కరగబెట్టి మంగబెట్టి ఏం చేసేది లేదు. అట్లా పాలల్లో అట్లా కాఫీ వేసుకుంటే కాఫీ రెడీ, డ్రింకబుల్ కాఫీ రెడీ. దాని తర్వాత 2 minutes మ్యాగీ, ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ వచ్చినాయి. ఏందది? అట్లా నీళ్ళల్లో వేయాలా, సిర్ఫ్ 2 minutes. క్యాప్షన్ ఏంటి మ్యాగీకి? సిర్ఫ్ 2 minutes మ్యాగీ నూడిల్స్. ఇంకా అది హాస్యాస్పదంగా ఒకసారి రవిశాస్త్రి ఊరికూరికి అవుట్ అవుతుంటే, రవిశాస్త్రి కాదు సౌరవ్ గంగూలీ ఊరికూరికి అవుట్ అవుతుంటే, సౌరవ్ గంగూలీ ప్యాడ్స్ కట్టుకొని గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు మ్యాగీ వేయాలా, సౌరవ్ గంగూలీ మళ్ళీ పెవిలియన్కి వచ్చేలోపు మ్యాగీ అయిపోతుంది. అట్లా కూడా చూపించిండ్రు సినిమా. ఓకే, ఇన్స్టెంట్, అంతా ఇన్స్టెంట్, అట్లా చిటికలా రావాలి మొత్తం. దానికి తోడు ఇప్పుడు మనకేమైందంటే బ్లింకిట్ అంటే ఏంటి? నువ్వు రెప్పిట్లు అనాలి అంతే. యూ హ్యావ్ టు జస్ట్ బ్లింక్ యువర్ ఐస్, యూ విల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్. ఇన్స్టెంట్. యాక్చువల్గా ఈ యొక్క లైఫ్ స్టైల్స్ అన్నీ మనకి దేవుని సిలువ దగ్గర నుంచి, దేవుని మీద డిపెండ్ అవ్వ దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నాయి. ఏందన్నా ఇంత చిన్నదానికి అంత పెద్ద సత్యం చెప్పినామంటే సత్యం ఉంది, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నెక్స్ట్ 30 seconds రీల్స్, 30 seconds అయిపోతుంది నువ్వు చూడాల్సింది అనుకుంది. నెక్స్ట్ వెంటనే ఏమైంది? ఇంకోటి వచ్చింది, ఇంకో అదే ఎగ్జైట్మెంట్, ఫ్లాషెస్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఏంటిది? ఇట్ ఈస్ నాట్ ఎ కంటిన్యూస్ స్టడీ ప్లాట్యూ, ఇట్ ఈస్ అ ఫ్లాష్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఫ్లాష్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ మైండ్కి చాలా ప్రమాదం. అందుకనే మనం దేవుడి కోసం వెయిట్ చేయలేకపోతున్నాం. ఎందుకు? అలవాటైంది కాబట్టి. ఏంటి? అట్లా దేవుడు అట్లా ఇవ్వలేదనుకో, బ్లింకిట్ లాగా నువ్వు ఆర్డర్ చేయంగలే 10 నిమిషాల దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదనుకో, ఏం చేస్తామండి మనం? టెంటేస్తాం, ధర్నా వేస్తాం, దానికి పూత పూస్తాం, ఫాస్టింగ్ ప్రేయర్ అని నానా విధమైన హంగామా చేస్తాం. చివరికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇస్తాడు. బైబిల్లో ఉంది ఒక మాట, కీర్తనలు 105వ దావీదు కీర్తన ఉందని, దేవుని చిత్తంలో లేనిది వాళ్ళు అడిగినందుకు గోజాడి అడిగినందుకు దేవుడు వాళ్ళకిచ్చి వాళ్ళకి లీన్నెస్ తీసుకొచ్చాడంట. అడిగింది వచ్చింది, కానీ తిన్న తర్వాత ఏమొచ్చింది తెలుసా? బలం రాలా, వీక్నెస్ వచ్చింది. జాగ్రత్త సుమా, ఇవన్నీ సత్యాలు. డిసైపుల్గా నువ్వు వెయిట్ చేయాలి. శిష్యుడిగా నువ్వు ఏం చేయాలండి? వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడంలో దేవుని మీద డిపెండ్ అయ్యే ఒక మంచి డిసిప్లిన్, మంచి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ నీలో దేవుడు కల్టివేట్ చేస్తూ ఉంటాడు. ఆ యొక్క 2 అబ్జర్వేషన్స్లో అట్లీస్ట్ 4-5 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. డు నాట్ హరీ, డు నాట్ బీ హేస్టీ. వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్ ఇన్ యువర్ లైఫ్. అన్నా వెయిట్ చేస్తుంటే శ్రమ ఎక్కువ అయిపోతుంది అన్నా, మంచిది సుమా, నీకు చాలా మంచిది. వెయిట్ చేయి. దేవుడు ఇవ్వాల్సింది ఇస్తున్నాడు. ఆ దాంట్లో నిన్ను దేవుడిచ్చే దాన్ని నువ్వు హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ కూడా దేవుడు నిన్ను డెవలప్ చేస్తూ వస్తున్నాడు. సో మొన్న ఒక హోటల్కి వెళ్తే వాడికి ముందే అర్థమైపోయింది, ఏంది మనం ఆర్డర్ చేసిన బ్లింకిట్కి అలవాటైనాం కదా మనం అని. వాడు చిన్న బోర్డు పెట్టిండు. ఏం బోర్డు పెట్టిండు తెలుసా? గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు ప్రిపేర్ అని పెట్టిండు.
ఎంత అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వీడు అసలైన బిజినెస్ మ్యాన్ అనుకున్నా నేను. ఆర్డర్ ఇచ్చిన తర్వాత నువ్వు అసహనంతో 10 నిమిషాల్లో బ్లింకిట్ అలవాటయ్యి వాడు దోశ నువ్వు అడిగి ఆర్డర్ చేసిన దోశ 10 నిమిషాల్లో ఎక్స్పెక్ట్ చేస్తావని చెప్పి వాడు బోర్డు ఏం పెట్టిండు, గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు ప్రిపేర్. వాట్ యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ టేక్స్ టైమ్ టు ప్రిపేర్ అండ్ గాడ్ విల్ గివ్ యూ at his right time, not your right time, at his right time ఇస్తాడు. ఇవ్వకుండా పోడు. పేదరికి ఏం చెప్పిండు, నువ్వు వెంబడిస్తానన్నాడా, వెంబడిస్తాన్నాడు, కానీ ఇప్పుడు కాదు తర్వాత అన్నాడు. వెయిట్ చేయాలా, గాడ్స్ టైమింగ్. సెకండ్, సమ్టైమ్స్ గాడ్ ఇంటెన్షనలీ డిలేస్. అంత రెడీగా ఉంటుంది దేవుని దగ్గర, కానీ వాడు ఎందుకు తెలుసా, నువ్వు రెడీగా లేవు కాబట్టి, నేను రెడీగా లేను కాబట్టి. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఆ గిఫ్ట్ వదిలిపెట్టి గిఫ్ట్ రాబడితో ఆడుకుంటామని దేవుడికి భయం. అందుకని ఏం చేస్తాడు, ఆ గిఫ్ట్కి తగ్గట్టుగా దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో ఆ గిఫ్ట్ వస్తుంది మన దగ్గరికి. గాడ్స్ టైమింగ్, గాడ్ ఇంటెన్షనలీ డిలేస్. థర్డ్ థింగ్, ఒబేయింగ్ వెన్ దెర్ ఇస్ నో క్లారిటీ. క్లారిటీ లేనప్పుడు, నిశ్చయత లేనప్పుడు దేవునికి విధేయత చూపించటం ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. బైబిల్ ఏముందంటే, విశ్వాసంతో అంట అబ్రహాము దేవుడు ఎటు పిలుస్తున్నాడో తెలియకుండా ప్రయాణమే వెళ్ళిపోయిందంట. ఒక్కసారి గూగుల్ మ్యాప్ పనిచేయకపోతే ప్రయాణంలో చూడాలా మన హృదయంలో ఆయాసం. అబ్రహాము ఏం చేసాడు, తను ఎటు పోతున్నాడో తెలియకుండా దేవుడు పిలుస్తున్న చోటికి వెళ్ళాడంట. అది ఎట్లా వెళ్ళినో నాకు తెలియదు, అది అన్ని పరలోకంకి వెళ్ళి అడగాల మనం అబ్రహాంని. ఎట్లా ప్రయాణం చేసినావు, మాకు బాగా అలవాటు అయిపోయింది జీపీఆర్ఎస్. నువ్వు అసలు నువ్వు ఎట్లా వెళ్ళినావు, ఎటు పోతున్నావో తెలియకుండా దేవుని పిలిచిన ప్రదేశానికి నువ్వు ఎట్లా వెళ్ళినావు. క్లారిటీ లేనప్పుడు కూడా మనం విశ్వాసంకి అడుగు ముందుకేయాలి, విధేయతలో మనం అడుగు ముందుకు వేయాలి. God is not saying I will not give, but he is saying I will not give now. That is a great assurance for us. ఏంటి తెలుసా అష్యూరెన్స్, ఏంటి తెలుసా, దేవుడు నాకు ఇస్తాడని. అష్యూరెన్స్ ఏంటి తెలుసా, దేవుడు నాకు ఇస్తాడని. మరి ఇప్పుడు కాదు దేవా, మరి అప్పుడెప్పుడో ఇస్తున్నావు కదా, మరి అప్పుడు దాకా నేను ఏం చేయాలి దేవా అంటే, దేవుడు ఏమంటాడంటే, నా మీద డిపెండ్ అవ్వు అని అంటాడు, నా మీద ఆధారపడు అని అంటాడు అనమాట. డిసైపుల్గా ఎప్పుడు మార్చబడతాను తెలుసా, దేవుడి మీద మనము ఆధారపడుతూ ఉంటే మనము డిసైపుల్స్గా మార్చబడతాం. దేవుని మీద ఆధారపడటం. 2 things I told you, my dear church. One is discernment, very much important for a disciple. The second thing is dependency on God. Discernment of the things and dependency on God. I don't know what situations you are all going into, but I believe that this word is for all of us who are here. శ్రమల్ని ఆలింగనం చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఇన్వైట్ చేయండి, శ్రమల వైపుగా వెళ్ళండి. దేవుని చిత్తంలో నడవడానికి శ్రమలు అడ్డొస్తే ముందుకు వెళ్ళండి, దేవుని చిత్తం నుంచి మాత్రము తొలగిపోకండి. సులువైన మార్గాలు ఎంచుకోకండి. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏది దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఏది దేవుని దగ్గర నుంచి రావట్లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలిగిన ఆ యొక్క స్పిరిట్ని దేవుని దగ్గర నుంచి అడగండి. దేవా, యేసుక్రీస్తు ఎట్లా చేసినా దేవా, అది నాకు దేవా, నేను అది చేయాలి. ప్రతి మంచి కాదు, జాగ్రత్త సుమా, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా వెదగచు తిరుగుచున్నాడు. బీవేర్, నాట్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ కమ్స్ ఆన్ యువర్ వే ఈజ్ గుడ్. Beware, discern things and choose good in your life. Second thing, depend on God. Depend on God. ఇప్పుడు తర్వాత ఆ ప్రిన్సిపల్స్లో దేవుడు తర్వాత అంటే కనుక నిశ్చయతగా ఉండండి. దేవుడు అది నీకు ఇచ్చి తీరుతాడు, ఇప్పుడు కాదు కానీ తర్వాత ఇచ్చి తీరుతాడు. ఇచ్చిన దాకా నువ్వేం చేయాలి, దేవుని మీద డిపెండ్ అవ్వాలి, ఆధారపడాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.